రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఓబీసీలకు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఓబీసీ పార్లమెంట్ కమిటీ చైర్మన్ గా పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ గారు, చాలా మంది మిత్రులు ఇక్కడ అందరూ అందరు నాయకులు, అందులో అన్నిటికంటే ముఖ్యంగా మా మహిళలు గ్రామాల నుంచి వచ్చిందంటే చైతన్యం ఎంత వచ్చిందో అర్థమవుతుంది. ఇంతకుముందు ఇళ్లలోనే ఉండరు. ఈ బీసీల సంగతి ఏందో తెలుసుకుందామని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు ఇచ్చింది, బస్సులో వచ్చేస్తున్నారు. ఈ మీటింగ్ కు రావాలని వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, చాలా కాలం నుంచి అది జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మిగతా నాయకులు కూడా ఎంతో సంఘాలు ఉన్నాయి మన దగ్గర. ఆర్ కృష్ణయ్య గారు కానీ, బుద్ధ కృష్ణ గారు కానీ, చాలా మంది, సత్యనారాయణ, ఈ లెక్క చెప్తే ఎంతో మంది తయారైండ్రు. కానీ ఇప్పటి వరకు ఏదైతే గతంలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారికి ఒక మంచి ఆలోచన ఉంది, ఎస్సీ ఎస్టీలకే అన్యాయం కాదురా బాబు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని 90% జనం ఉన్నటువంటి బడుగు బలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కానీ 10% ఈ దేశంలో రూల్ చేస్తుందని ఆయన పార్లమెంట్ లో చెప్పాడు, పార్లమెంట్ లో బయట చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారీ ఉత్తి భాగీదారీ అన్నాడు. అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అని చెప్పడం. మేము ప్రభుత్వానికి వస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తే, దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నేను మాజీ ఓబీసీ ఎంసీ కన్వీనర్ గా 10 జిల్లాలు తిరిగిన. ఆ తర్వాత కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య సమక్షం, కర్ణాటక ముఖ్యమంత్రి సమక్షం 42% అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని ఇక అమలు కావాలనే టైంలో ఆనాడు కేబినెట్ లో నిర్ణయం, ఆ తర్వాత ఏది అసెంబ్లీలో బిల్లు పెట్టడం, దానికి 150 కోట్లు శాంక్షన్ చేయడం, అవన్నీ జరిగిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. కానీ వాళ్ళ మన కోర్టులు అడ్డం వస్తున్నది. బేసికల్ గా మనం ఆలోచన చేయాలంటే ఎన్ని రోజులు ఈ కోర్టులు మనకు అడ్డం వస్తుంది, మనకు అన్యాయం జరిగినా మన గురించి దానికి కారణం ఏంటంటే ఇందిరా సహాని కేసులో 50% సీలింగ్ దాటొద్దని ఒక నిర్ణయం అయింది పార్లమెంట్ లో. దాన్ని మనం అధిగమించిన రోజే మనం ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని గ్రామాలు తిరిగినా, ఎన్ని మీటింగ్లలో మాట్లాడినా అక్కడ ఉన్నది కిటుకు. దానికి నా ఉద్దేశంలో నేను మొన్న పోయినప్పుడు ఏది బీసీ సీనియర్ల మీటింగ్ పెట్టినప్పుడు నేను మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పిన, భారతదేశంలో ఎవరు చేయలేదు, తెలంగాణలో రేవంత్ రెడ్డి 42% చేసిన ఇవాళ కోర్టులు అడ్డం వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారు అన్నారు, ఎక్కడ భారతదేశంలో జోడో యాత్రలో వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితనా హిస్సేదారీ అన్నాడు. కాబట్టి దీనికి ఒకటే ఆలోచన. గతంలో మా దత్తన్న కూడా పార్లమెంట్ ఓబీసీ పార్లమెంట్ చైర్మన్ గా ఉండే, ఆ తర్వాత ఆయన దానికి బీసీ సంఘానికి ఏది కమిషన్ చైర్మన్ గా ఆయన మన ఎవరు జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు. మేము ఆ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎందుకై మాకు క్రిమిలేర్ పెడతారు, మా దగ్గర మా ఒక్కరికి ఎందుకు క్రిమిలేర్ పెడతారు, దాన్ని తీసేయాలని 28 మంది మీ సంతకాలు చేసినాం, దాన్ని తీయమన్నాం. ఆనాడు మరి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉండేది, ఆయన ఏం చేయలేదు, ఆయన కూడా గవర్నమెంట్ ఏదైతే అడ్డం పడ్డదో ఆయన ఊరుకున్నాడు. ఇప్పుడు ఇలా సమయం ఆసన్నమైంది. ఇక మిగతా ఎన్ని చెప్పినా నేను చాలా మీటింగ్లో గట్టిగా చెప్పిన, అన్లెస్ రాహుల్ గాంధీ బీయింగ్ ఏ అపోజిషన్ లీడర్ ఈ షుడ్ పుట్ ప్రైవేట్ బిల్, అప్పుడే న్యాయం జరుగుతుంది రా బాబు. మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా ఈడ పెట్టు, జాజుల శ్రీనివాస్ పెట్టు, ఇంకోలు పెట్టు, ఎంతో మంది నాయకులు తయారైన బీసీలలో, కానీ సరైన ప్లేస్ అక్కడ
దానికి ఇవాళ పార్లమెంటులో నిర్ణయం ఆనాడు గతంలో ఇదే సంగతి అయింది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా దత్తన్న గారు తెలుసు. ఆ రోజులలో ఎప్పుడైతే ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది, అప్పుడు నేను అన్న దెర్ ఇస్ నో ఆల్టర్నేట్, పార్లమెంట్ ఈజ్ ఆల్టర్నేట్ అన్నా. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని నేను సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. ఏం చేయాలంటే ఓన్లీ ది పార్లమెంట్ ఈజ్ హైయెస్ట్ పవర్ ఫర్ సుప్రీం కోర్ట్, మీరు ఈడ నిర్ణయం పెట్టండి అంటే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్, శరత్ అందరు కూడా ఆనాడు అందరు కూడా మద్దతు ఇస్తే మా పిల్లలు ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఐఐటి ఐఐఎం లో చదివినటువంటి పిల్లలు 1,50,000 జీతం సంపాదిస్తున్నారు. ఇది యూపీఏ చేసింది. కానీ ఇది ఒక్కటే నా ఉద్దేశంలో పార్లమెంటులో జరగాలి. పార్లమెంట్లో మనం ఎన్ని మీటింగులు పెట్టు, ఆ ఏదైతే వాళ్ళది ఒక లెక్క ఉన్నది, ఇందిరా సాహని కేసులో 50% దాటొద్దని పెట్టిండు. రేషన్ డిపోలో కూడా పప్పులో ఉప్పులో కట్టేందుకు కాయిదాలు అయితే కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా బిల్లు పెట్టడానికి యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నా ప్రయత్నం చేస్తాం. దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా చేస్తాడు, దానికి రేవంత్ రెడ్డిని కూడా ఒప్పిస్తాం. పార్లమెంట్ మెంబర్లు, మన పార్లమెంట్ మెంబర్లు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అందరూ కూడా మద్దతు ఇస్తే న్యాయం జరుగుతుందని చెప్తూ మరొకసారి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మిత్రులందరికీ, చాలా మంది కొందరికి అవకాశం దొరకలేదు మాకు మాట్లాడలేదని, కానీ ఆడ టైం కూడా లేదు. ఎందుకంటే మనోడు 1 గంట దానికి 7 గంటలు చేస్తారు నా పైసలు, ప్రతిసారి మీటింగ్లలో పెడుతుంటే 7 గంటలు చేస్తారు. ఆక ఇట్లా పెట్టినామంటుంది, ఏదో పొద్దున్నే ఇస్తాం ఇక్కడ వీకేస్తుంది అంటుందా లేదా, కనుక అయినా కానీ చేస్తున్నారు. కనుక దానికి అందరు కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి ఈ బిల్లు వచ్చే వరకు మనం ప్రయత్నం చేద్దాం. ఆ ఇందిరా సాహని కేసును ఓవర్టేక్ చేయాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీని పెట్టియడానికి నేను పూర్తి ప్రయత్నం చేస్తాం. మా పార్టీ కూడా పూర్తిగా మద్దతు చేస్తుంది. మిగతా పార్టీలు వాళ్ళు చేస్తేనే, గతంలో కూడా అన్ని పార్టీలు చేస్తేనే ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ వచ్చింది. అదే విధంగా ఇది సాగాలే, మనకు 42% రావాలంటే అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తే అప్పుడు ఓవర్లుక్ అవుతుంది. సీలింగ్ తీసేస్తేనే రాహుల్ గాంధీ అన్నాడు సీలింగ్ తీసేసి నేను కొట్లాడుతా అన్నాడు. కనుక ఆయన అపోజిషన్ లీడర్ పెట్టినప్పుడు మీరందరూ మద్దతు ఇవ్వాలని కోరుతూ సెలవు తీస్తూ జై బీసీ.